బీఆర్ఎస్ బీసీ సభకు వెళ్తా. ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి పిలుపు రాలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ నిజ స్వరూపం బట్టబయలైంది. ధర్నాకు రాహుల్ మోహన్ చాటేశారు. సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా జాగృతి కృషి ఎమ్మెల్సీ కవిత. సో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే బీసీ సభకు రమ్మని పిలిస్తే వెళ్తానని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ చేపట్టదలసిన బీసీ సభ వాయిదా పడినట్లు తెలిసింది. ఇందులో పాల్గొనాలని ఇప్పటి వరకైతే తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. బంజారా హిల్స్లోని కవిత నివాసంలో మాట్లాడడం జరిగింది. జయశంకర్ జయంతి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బీసీ బిడ్డలను వరుసగా 2 సార్లు ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ అవమానించారని దుయ్యబట్టారు. నాటకాలు ఆడుతున్న బీజేపీ వాటి మీద ఆమె మాట్లాడడం జరిగింది. సో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. సో నిన్న మొత్తము ఎన్నికల మీద మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి నన్ను ఆహ్వానిస్తే బీఆర్ఎస్ సభకు వెళ్తాను అని అన్నారు. అంటే ఈ రోజు బీఆర్ఎస్ సభ జనరల్ గా అఖిల పక్షాన్ని తీసుకెళ్తే మేము వెళ్తాము అనేది అఖిల పక్షం చెప్తుంటది. ఎందుకు? అధికార పక్షం. అఖిల పక్షము అధికార పక్షము ఒకటి కాదు. అధికార పక్షం ఆహ్వానిస్తేనే అఖిల పక్షం వెళ్తుంది. అదే పద్ధతిలో బీఆర్ఎస్ ఆహ్వానిస్తే నేను వెళ్తాను అని ఈరోజు ఎమ్మెల్సీ కవిత చెప్పడం బట్టి చూస్తే నేను బీఆర్ఎస్ లో భాగం కాదు అనే ఒక పరోక్ష సంకేతాలను ఆమె ఇస్తున్నారు. ఒకవేళ పిలవకుండా వెళ్తే ఏదైనా అవమానం జరిగితే అది తట్టుకోలేను, సో పిలవకుండా వెళ్తే అవమానించే అవకాశం ఉంది అని కూడా ఆమె ముందస్తుగా ఆలోచించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పిలువని పెళ్లికి వెళ్ళడం ఎందుకు? ఒకవేళ పిలిస్తే సముచితమైన గౌరవం ఇస్తే, మహిళగా ఒక ఎమ్మెల్సీగా గౌరవం ఇస్తే నేను బీసీ సభకు వెళ్తాను. ఎందుకు బీసీ సభకు? ఆమె బీఆర్ఎస్ సభకు వెళ్తానని చెప్పట్లేదు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సభకు వెళ్తాను. ఎందుకు అంటే ఈరోజు జాగృతి సంస్థ బీసీలకు రిజర్వేషన్లకు బీసీలకు ఆత్మగౌరవం కోసము పోరాడుతున్నాము. సో బీసీల ఆత్మగౌరవం కోసం ఎవరు పోరాడినా వాళ్ళకు మద్దతు ఇస్తాము. బీసీల ఆత్మగౌరవం కోసం ఎవరు ఏ కార్యక్రమాలు చేపట్టినా వాళ్ళకు మద్దతు ఇస్తాము. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దానికి మేము మద్దతు ఇస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తున్నా బీసీల కోసం ధర్నా చేస్తే వాళ్ళకు మద్దతు ఇస్తాము. కానీ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నది, ఢిల్లీ వేదికగా డ్రామాలు ఆడుతున్నది. సో ఇప్పుడు బీసీల కోసం బీఆర్ఎస్ కూడా సభ పెడుతుంది. కాబట్టి మేము బీసీల పక్షపాతులం, కాబట్టి మేము బీసీల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం. కాబట్టి మమ్మల్ని బీసీల పోరాటం చేసే ఒక సంస్థగా గుర్తించి బీఆర్ఎస్ సభకు పిలిస్తే మేము వెళ్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కవిత నేను బీఆర్ఎస్లో లేను అని పరోక్షంగా తేట తెల్లం చేసినట్టయింది. కవిత వ్యాఖ్యలపైన ఇప్పుడు బీఆర్ఎస్ ఆమెను పిలుస్తుందా పిలవదా అనేది తేలాల్సి ఉన్నది. బీసీ సభకు కవితను పిలిస్తే కవిత బీఆర్ఎస్లో ఉన్నట్టు, లేదా బీసీ ఉద్యమ నాయకురాలుగా వాళ్ళు గుర్తించినట్టు అర్థమవుతుంది. లేదు అంటే ఆమె బీఆర్ఎస్లో లేనట్టు వాళ్ళు తేల్చుకున్నట్టు, బీసీ నాయకురాలు కూడా కాదు అని వాళ్ళు ఈమెను గుర్తించినట్టుగా తేలిపోబోతుంది. మరి బీఆర్ఎస్ బీసీ సభ కేవలం బీసీలకు మాత్రమే న్యాయం చేయడం కోసం జరుగుతున్న సభ కాదు. అక్కడ ఎమ్మెల్సీ కవిత కోసం కూడా ఏం చేయబోతున్నది, ఎమ్మెల్సీ కవిత భౌతవ్యాన్ని ఎలా నిర్ణయించబోతున్నది అనేది కూడా తేలే ఒక సభ కాబోతుంది. మరి ఈ సభ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం.